మిస్సింగ్ ల్యాండ్ వివాదం ప్రపంచవ్యాప్తంగా అగ్గిరాజిస్తున్నది. కాంగ్రెస్ సర్కారు నిర్వహించిన అందాల పోటీల వల్ల రాష్ట్రానికి పైసా మేలు జరగలేదు. పెట్టుబడులు దేవుడెరుగు. ప్రభుత్వం చేసిన అతి వల్ల తెలంగాణ పరువు గంగలో కలిసింది. అందాల భామల పోటీలకు ఆవురావురుమంటూ హాజరైన సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు రాష్ట్రాన్ని బదనాం చేశారు. శ్రీజాతికి అసహ్యం కలిగించేలా ప్రభుత్వ చర్య ఉందని ప్రజలు మండిపడుతున్నారు. హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ పోటీలు ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా అబాసు పాలయ్యాయి. 74 ఏళ్లుగా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తోంది. కానీ రేవంత్ సర్కార్ అతిజోక్యం, అవగాహన లేమితో అంతర్జాతీయ స్థాయి పోటీలు కాస్త గల్లీ పోటీలు మాదిరిగా సాగాయి. తెలంగాణ సంస్కృతిని అవమానపరిచేలా వ్యవహరించారు. కొందరు ప్రభుత్వ పెద్దలు, వారి సన్నిహితులు పోటీదారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలొచ్చాయి. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ హైదరాబాద్ లో తనకు ఎదురైన వేధింపులపై కన్నింటి పర్యంతమైంది. తనను వేసేలా చూశారంటూ ఆవేదన చెందింది. అంతేకాదు, రామప్ప ఆలయ సందర్శనలో అక్కడి మహిళలతో అందాల భామల కాళ్లను కడిగించారు. ఈ చర్యపై తెలంగాణ మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లల మర్రి సందర్శన సందర్భంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల ప్రోగ్రాంలో వేదికపై ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు వేదిక ముందు కూర్చున్న ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డిని పోటీదారులకు పరిచయం చేయడం వివాదాస్పద అంశంగా మారింది. పోటీలకు ఎలాంటి సంబంధం లేని, ప్రభుత్వంలోనూ ఎలాంటి పదవీ లేని వ్యక్తిని కంటెస్టెంట్లకు ఎందుకు పరిచయం చేయాల్సి వచ్చిందో మంత్రికై తెలియాలి. పోటీలు నిర్వహిస్తే కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని సర్కారు చెప్పుకోగా పోటీల నిర్వహణకు కనీసం స్పాన్సర్లు కూడా ముందుకు రాలేదు. దీంతో నిధులు సమకూర్చుకోవడానికి వివిధ రంగాల ప్రముఖులతో విందులు, ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో కంటెస్టెంట్లను ఆకర్షణగా నిలబెట్టారు. సాధారణంగా అందాల పోటీలు ఏ దేశంలో నిర్వహించినా అక్కడి ప్రభుత్వాల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంటుంది. అంతా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, ఏజెన్సీలు చూసుకుంటాయి. కేవలం భద్రతాపరంగా రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తాయి. కానీ తెలంగాణలో రేవంత్ సర్కార్ అందాల పోటీలను నిర్వహించింది. సుమారు 200 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రారంభ కార్యక్రమంలో ప్రభుత్వ పెద్దలు పాల్గొన్న సందర్భాలున్నప్పటికీ పోటీలు పూర్తయ్యే వరకు హాజరైన పరిస్థితి బెంగళూరు, ముంబై నగరాల్లో జరిగిన పోటీల్లోనూ కనిపించలేదు. కానీ తెలంగాణ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కంటెస్టెంట్లకు ఆహ్వానం నుంచి వేడుకల వరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవం, హైటెక్ గ్రాండ్ ఫినాలే, రాజ్భవన్ లో విందు కార్యక్రమంతో పాటు మిల్లా మ్యాగీ చేదు అనుభవం ఎదురైన చౌమహల్లా ప్యాలెస్ విందులోనూ పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా షెడ్యూల్లో లేని ప్రైవేటు కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ అతిజోక్యాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సైతం ఆక్షేపించినట్లు సమాచారం. అయినప్పటికీ ఇష్టానుసారంగా ప్రముఖుల ఇండ్లకు గాలా డిన్నర్ల పేరుతో తిప్పి తెలంగాణ ప్రతిష్టను దిగజార్చారు. చౌమహల్లా ప్యాలెస్ లో సుమారు 300 మంది అతిథులతో జరిగిన విందు వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. డిన్నర్ పేరుతో అందగత్తెలందరినీ ఒకచోటకు చేర్చి అతిథులను అలరించాలంటూ ఓ అధికారి సూచించారని, అతిథులకు కూడా మీకు నచ్చినట్లు ఉండొచ్చని పరోక్షంగా హింటిచ్చాడనే ఆరోపణలున్నాయి. అక్కడున్న అతిథుల్లో కొందరు కంటెస్టెంట్లతో అమర్యాదగా మాట్లాడుతూ లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్నాయి. ఈ విందులో తనకు ఎదురైన చేదు అనుభవాలను మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఒక్కొక్కటిగా తమ దేశంలోని మీడియాకు వెల్లడించడం ఇప్పుడు అగ్గిరాజేస్తోంది. పోటీల నుంచి తప్పుకొని ఇంగ్లాండ్కు వెళ్లిపోయిన మ్యాగీ తన కష్టాలను ద సన్ మ్యాగజైన్ లో చెప్పుకుంది. మిల్లా మ్యాగీ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం శిఖా గోయల్, రమా రాజేశ్వరి, సాయిశ్రీతో కూడిన త్రిసభ్య కమిటీతో విచారణ జరిపింది. 108 కంటెస్టెంట్లు, మిస్ వరల్డ్ నిర్వాహకుల అభిప్రాయాలను సేకరించింది.
మిల్లా మ్యాగీ పాల్గొన్న కార్యక్రమాలు అన్నింటినీ పరిశీలించినట్టు తెలిసిందే. ముఖ్యంగా చౌమహల్లా ఘటన దృష్ట్యా అక్కడ సీసీటీవీ ఫోటేజ్ను సేకరించగా కొందరు వ్యక్తులు మిల్లా మ్యాగీని ఫాలో కావడం, ఆమెతో అసహజంగా ప్రవర్తిస్తూ సైగలు చేయడం, ఇబ్బంది కలిగేలా సెల్ఫీలు దిగడం లాంటివి కమిటీ దృష్టికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయాలేవి బయటకు చెప్పకుండా ప్రభుత్వం కమిటీ నోరు నొక్కేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు సైతం అంతర్గతంగా మిస్ఫౌల్ పోటీలను కంపుగా చేశారంటూ చర్చించుకుంటున్నారు. త్రిసభ్య కమిటీ నివేదిక బయటకు వస్తే ప్రకంపనలు పుట్టే ప్రమాదం ఉండడంతో ఇప్పుడు సర్కారు సైతం అలాంటి కమిటీ ఏమీ వేయలేదని బుకాయిస్తుందనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ ప్రోద్బలంతో ఫార్ములా ఈ రేస్ కు 47 కోట్లు వెచ్చిస్తే 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ మొబిలిటీ వ్యాలీ పెడతామని ప్రకటించగానే అమర్ రాజా, హ్యుందాయ్, అలెక్సా, అటెరో లాంటి దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయి. కానీ కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన అందాల పోటీలతో రాష్ట్రానికి జరిగిందేంటని నెటిజన్లు నిలదీస్తున్నారు. స్త్రీలను దేవతలుగా కొలిచే రాష్ట్రంలో అగౌరవాన్ని మంటగలిపేలా అందాల పోటీలు నిర్వహిస్తారా? వాళ్లకు వెలకట్టి అమ్మేస్తారా? అందాల పోటీలతో టూరిజం పెరుగుతుందా అని నిలదీస్తున్నారు. ప్రభుత్వ తీరంతా చాలా అవమానకరమని, స్త్రీ జాతికి అసహ్యం కలిగించే చర్య అని తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు.